అసలు స్వస్థత వరాలు ఉన్నాయి అని నిరూపించటం నిజంగా చెప్తున్నానని డెడ్ ఈజీ, చాలా 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 డెడ్ ఈజీ. అది వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరి నోరు మూయించడం సెకండ్ల పని. శ్రీమంతుడును సర్వాధిపతి అయినటువంటి ఆత్మలకు తండ్రి అయిన మన కనతండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కొద్ది నిమిషాలు మాట్లాడటానికి గల కారణం ఏంటి అంటే, యూట్యూబ్ ఓపెన్ చేసేసి వింటున్నప్పుడు ఒక రకమైనటువంటి అసహనం కలిగింది. యూట్యూబ్లో కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటల్ని బట్టి. ఎందుకనంటే సత్యాన్ని నిలబెట్టాలి, సత్యమే గెలవాలి, సత్యమే నిలబడాలి అనే ఆలోచన కలిగినటువంటి వారు ఎవరికైనా సరే అసత్యం ఊరేగుతున్నప్పుడు, అసత్యం ప్రబలమవుతున్నప్పుడు, అసత్యం బజాట్లో నిలబడి మొరుగుతున్నప్పుడు బాధ కలుగుతుంది, పౌరుషం వస్తుంది. అలాంటిదే ఆ విధమైనటువంటి ఫీలింగే నాకు కలిగి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే స్వస్థతలు, సూచక క్రియలు, అద్భుతాలు చేస్తామంటూ ప్రస్తుతం సమాజంలో ఎప్పటి నుంచో కొంతమంది దోపిడిగాళ్ళు అని చెప్పొచ్చు, సొమ్ము చేసుకోవటం కోసం అని చెప్పేసి జ్ఞానం లేని వారు, అమాయకులే వాళ్ళ టార్గెట్. జ్ఞానం లేని వాళ్ళు, అమాయకులు, ఎవరైతే వాక్యానికి విలువివ్వరో, ఎవరైతే వచనం టు వచనం వెతికి తెలుసుకొని దేవుని ఉద్దేశానుసారంగా బైబిల్ని అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనాత్మకమైనటువంటి విధానం లేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తూ, అలాంటి వాళ్ళందరినీ ఏదో బాగు చేస్తున్నట్టుగా ఒక రకమైనటువంటి ఫీలింగ్స్ లోనికి, ఒక రకమైనటువంటి ట్రాన్స్ లోనికి నెడుతూ, అలాంటి వారి వల్ల, అలాంటి వాళ్ళందరినీ సమకూర్చుకొని అలాంటి వాళ్ళ వల్ల సొమ్ము చేసుకుంటూ గొప్పవాళ్లుగా, పెద్దవాళ్లుగా, దర్జాగా చలామణి అవుతూ బ్రతుకుతూ ఉన్నటువంటి వారు మనందరికీ తెలుసు. అలా జరుగుతున్నటువంటి కోణంలో ఒక సహోదరుడు మనందరికీ బాగా తెలిసి మధ్య కాలంలో విజయప్రసాద్ రెడ్డి గారు ఆ విషయమై ఖండించడం జరిగింది, బుద్ధి చెప్పడం జరిగింది. ఇది చీప్ ట్రిక్స్ మాత్రమే తప్పించి ఒరిజినల్ గా నిజానికి మొదటి శతాబ్దపు కాలంలో జరిగినటువంటి ఆ స్వస్థత వరాలు, ఆ అద్భుతాలు అయితే కావు అని ఆయన చెప్పటంతో ఒక్కసారిగా చాలా మంది, వాళ్ళ పేర్లు మనం ఉచ్చరించాల్సిన అవసరం లేదు, కానీ పెద్ద పెద్దోళ్ళు కొంతమంది అక్కడక్కడ నిజంగా ఇది తప్పు, ఒకవేళ మీరు చేయగలిగితే స్వస్థతలు చేయగలిగేటటువంటి వరమే మీకు నిజంగా ఉంటే హాస్పిటల్ దగ్గర టెంట్ వేసుకొని ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, పెయింటింగ్ వేసేటటువంటి వ్యక్తి, ఒక ఊర్లో పెయింటింగ్ వేసినటువంటి వ్యక్తి మరొక ఊర్లోకి వెళ్ళేసి పెయింటింగ్ చేయలేడా? ఆ వర్క్ మీద పట్టున్నటువంటి వాడు ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సరదాగా పని చేయగలడు కదా. మరి అలాంటప్పుడు స్వస్థత వరాలు కలిగినటువంటి మేము అంటున్నటువంటి వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు బాగు చేయకూడదు అని చెప్పేసి ఒక ఆయన ఖండించాడు, గద్దించాడు. అలా చాలా మంది అక్కడక్కడ సోషల్ మీడియాలోకి వచ్చేసి వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడుతున్నారు. వీళ్ళ వల్ల అనేకులు, చాలా మంది అమాయకులు పాపం సత్యం తెలుసుకోలేకపోతున్నారు, ఒక రకమైనటువంటి ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, జనరల్ గా మన భారతదేశంలో అజ్ఞానులు ఎక్కువ. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మన భారతదేశంలో గుడ్డి నమ్మకం ఎక్కువ, మూఢనమ్మకం ఎక్కువ. ఇది మనందరికి తెలిసినటువంటి విషయం. అందుకోసమే మన భారతదేశంలోనే డేరా బాబా లాంటి వాళ్ళు అనేక మంది, వాళ్ళ దగ్గర కూడా, బాబాల దగ్గర కూడా వేలల్లో, లక్షల్లో జనాలు ఉంటారు. అవునా కదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అంతమంది ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర సత్యం ఉందా? వాళ్ళ దగ్గర దేవుడి శక్తి ఉందా? కానీ అంతమందిని కూడా వాళ్ళు ఒక ట్రాన్స్ లోనికి నడిపించి, అంతమందిని కూడా నమ్మించి, వాళ్ళ దగ్గర ఏదో దైవశక్తి ఉందని, వాళ్ళ దగ్గర నిజంగా దేవుడు ఉన్నాడని చెప్పేసి నమ్మించి, వాళ్ళందరి ద్వారా సొమ్ము చేసుకొని బ్రతుకుతున్నారా లేదా? వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి ఈ బాబాలకు, క్రైస్తవ బాబాలకు 100%, 100కి 100 ఏ మాత్రం డిఫరెన్స్ లేదు, తేడా లేదు, ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్.
వీళ్లకు అజ్ఞానులే, మూఢనమ్మకాలను నమ్మేటటువంటి వాళ్లే వీళ్ళ పెట్టుబడి. అలాంటి వాళ్ళ వల్లనే వీళ్ళు పెద్దవారుగా గొప్పవారుగా ఎదుగుతూ ఉంటారు. జనరల్ గా భారతదేశంలో ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా కూడా తన జీవితంలో ఏదో ఒకటి, అది కోఇన్సిడెన్స్ ద్వారా అంటారా, ఏదో ఒక రకంగా కనెక్ట్ అయిపోతుంది ఒక విషయం. ఆ తర్వాత ఎంత గుడ్డిగా నమ్ముతారని అంటే, కనీసం తేరుకొని ఒక్కసారైనా పరిశీలిద్దాం, ఆలోచిద్దాం అనేటువంటి ఆలోచన కూడా లేకుండా గుడ్డిగా నమ్మేటటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వారు కూడా. మరి చేతిలో దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చినట్టు? ప్రతి ఒక్కరు బైబిల్ ఎందుకు కొనుక్కుంటున్నట్టు? ప్రతి అక్షరం, ప్రతి వచనం మనం చదవాలనే కదా, మనం చూడాలనే కదా, ఎలా ఏంటి ఏ విధంగా దేవుని ఉద్దేశానుసారంగా చదువుకోవాలనే కదా. అలాంటివి ఏమీ చేయకుండా వాళ్ళ చేతిలో మోసపోతూ ఒక ట్రాన్స్ లో బ్రతుకుతున్నటువంటి వారిని మరి విజ్ఞానవంతులుగా చేయాలి, జ్ఞానవంతులుగా చేయాలి అనేది దేవుని సంకల్పం. అజ్ఞాన కాలం వేరు, అజ్ఞాన కాలంలో ఏదో జరిగింది, కానీ ఇది జ్ఞానకాలం కాబట్టి అందరికీ జ్ఞానాన్ని అందించాలి అనేటటువంటి కోణంలో ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు వారి వారి యొక్క స్వరాలను వినిపించారు, సోషల్ మీడియాలో ఖండించారు, గద్దించారు అది తప్పు అని. అప్పుడు ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్ అన్నట్టుగా ఈ మోసం చేస్తూ, దగా చేస్తూ, వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ హృదయానికి తెలుసు, వాళ్ళకి తెలుసు వాళ్ళు దొంగలని. అందుకోసమే అలా జనాలను ట్రాన్స్ లోకి నెడుతూ, లేనిపోనివి చెబుతూ, ఏవో కొన్ని కోయిన్సిడెన్స్లని వాళ్ళు ఆసరా చేసుకొని ముందుకు సాగుతూ వెళ్తున్నామన్న సంగతి వాళ్ళకి తెలుసు. అందుకోసమే వాళ్ళు గప్చిప్ అన్నట్టుగా ఎక్కడ దొంగలు అక్కడే అన్నట్టుగా ఉన్నారు. బాగుంది చూసారా? సోషల్ మీడియాలో అలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఈ జనాలను మోసం చేస్తూ, స్వస్థతల పేరిట మోసం చేస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఎక్కడ చూసారా? ఎక్కడ లేదు. కానీ ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఈ స్వస్థతల పేరిట జనాలను ట్రాన్స్ లోనికి తీసుకెళ్లి మోసం చేస్తూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కుక్కలను పెంచుకున్నారు. అంటే వాళ్ళు వేసే బిస్కెట్లు తిని బ్రతుకుతున్నటువంటి కుక్కలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానంగా ఒక కుక్క మాట్లాడటం విన్నా నేను. అంటే తప్పించుకోవటానికి, వాళ్ళ తరఫున మాట్లాడటానికి, వాళ్ళ తరఫున నిలబడి పోరాటానికి పోషిస్తున్నటువంటి ఒక శునకం అన్నమాట. ఆ శునకం నేను పాస్టర్ని అని చెప్పుకుంటూ కేవలం యూట్యూబ్ లో మాత్రమే కనబడుతూ, ఆయనకు దేవుని మీద ఆధారపడి బ్రతకటం తెలియదు, దేవుని మీద ఆనుకొని బ్రతకటం తెలియదు. ఎప్పుడు ఒక మనిషిని ఆధారం చేసుకొని నమ్ముతా ఉంటాడు, బ్రతుకుతా ఉంటాడు. ఇంతకుముందు ఒక పెద్ద ఆయన దగ్గర బిస్కెట్లు తింటూ బతికినటువంటి శునకం ఆ తర్వాత కాలంలో ఈ స్వస్థతల పేరిట మోసాలు చేస్తూ బ్రతుకుతూ పబ్లిసిటీ సంపాదిస్తున్నటువంటి వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు బిస్కెట్లు తింటున్నాడు. కాబట్టి మరి ఆ విశ్వాసాన్ని చూపించాలి కదా. మరి బిస్కెట్లు తిన్న విశ్వాసము ఖచ్చితంగా శునకం కనబరుస్తుంది. ఆ విధంగా కనబరుస్తూ తప్పించుకోవటానికి వాళ్ళ కోసం వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ వాళ్ళ బిస్కెట్లు తిన్న కుక్క మాత్రం మరుగుతుంది, శునకం మాత్రం మరుగుతుంది అనమాట. అలా మరుగుతున్నటువంటి దాన్ని బట్టి, ఎందుకంటే ఆ శునకం కూడా ఒకప్పుడు స్వస్థతలు లేవు అని చెప్పేసి చెప్పింది. అందుకోసం నేను శునకం ఎందుకు చెప్పానంటే, శునకం ఏం చేస్తుంది అంటే వాంతి చేసిన తర్వాత మరలా తాను చేసినటువంటి వాంతి వైపు తిరగటం, మరలా తినడానికి తిరుగుతుంది అనమాట. అది శునకం చేసేటటువంటి పని. ఒకప్పుడు ఈ శునకం కూడా ఏం చేసింది అంటే ఇవేమీ లేదు అని చెప్పేసి ఖండించి గద్దించినటువంటి శునకమే ఈరోజు బిస్కెట్లకు అలవాటు పడిపోయి అలా మాట్లాడుతుండటంతో కొంచెం బాధ కలిగి నేను స్పందించాల్సిన అవసరం ఏర్పడింది అనమాట. అయితే స్వస్థత వరాలు ఉన్నాయి. ఏది మొదటి శతాబ్దపు కాలంలో ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ఉన్నాయి అని మరుగుతున్నటువంటి ఈ శునకమే కాదు, వాళ్ళు కూడా అసలు స్వస్థత వరాలు ఉన్నాయి అని నిరూపించటం నిజంగా చెప్తున్నానని డెడ్ ఈజీ, చాలా 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 డెడ్ ఈజీ. అది ఎందుకు డెడ్ ఈజీ అని చెప్తున్నాను అంటే, చాలా మంది ఖండిస్తున్నారు లేదు అని, ఉన్నాయి అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఉన్నాయని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు నిరూపించడం ఎంత డెడ్ ఈజీ అండి, నిజంగా ఎంత ఈజీ తెలుసా అది. ఎందుకు ఈజీ అని చెప్తున్నాను అంటే మీకు ఒక సందర్భం చూపిస్తాను. బైబిల్లో అపోస్తుల కార్యంలో పేతురు యోహాన్లు దేవాలయంలోనికి వెళ్చుండగా, శృంగారమును దేవాలయంలోనికి వెళ్చుండగా అక్కడ ఉన్నటువంటి ఒక పుట్టుక నుంచి కుంటివాడు ఒక ఆయన ఉన్నాడు. ఆ వ్యక్తి దేవాలయము ఆ మెట్ల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆ వ్యక్తిని విత్ ఇన్ సెకండ్స్ లో, బాగా వినండి, స్వస్థత వరాలు ఉన్నాయి అని చెప్పేటటువంటి వాళ్ళు మరి బైబిల్ చదవారా ఏందో నాకైతే అర్థం కాదండి. ఇది బైబిల్ చదవరు వీళ్ళు నిజంగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు, ఒరిజినల్ గా ఇలా మోసం చేస్తున్నటువంటి వాళ్ళకి తెలుసు మనం చేస్తున్నది
బైబిల్తో ఎగ్జాక్ట్ గా కంపేర్ చేస్తే మనం అడ్డంగా అడ్డగోలుగా బుక్ అవుతాం, దొరుకుతాం అన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే బైబిల్లో ఏదో గోస చేసుకుంటూ, బాధపడుకుంటూ, ఇబ్బంది పడుకుంటూ, ఏదో చేస్తున్నట్టు చూపిస్తూ, ఏదో ప్రయత్నాలు గోస చేస్తుంటారు వాళ్ళు స్టేజ్ల మీద ఇప్పుడున్నటువంటి కాలంలో. కానీ మొదటి శతాబ్దం కాలంలో చిట్టికి నేస్తే లేసుడే, చిట్టికలో అయిపోయే పని. అలాంటిదే కదా, ఏ అపోస్తులు ఇబ్బంది పడినట్లేదే, ఏ అపోస్తులు గుంజి ప్రార్థన చేసి గుంజి చేస్తున్నట్టేం లేదే. జస్ట్ వన్ వర్డ్ ప్రేయర్ లేచిపోతారు. అవి వరాలంటే మరి వీళ్ళు చదవరా ఏంటి అని అనిపిస్తుంటది అప్పుడు డౌట్. సో అలా మొదటి శతాబ్దపు కాలంలో జరిగేటటువంటి వరాలు ఇప్పటికీ ఒకవేళ ఉంటే ఎవరికి ఇబ్బంది ఉంటుందండి? నేను స్వీకరించడానికి అసలు నిజంగా ఆనందపడతాం కదండి. ఎగిరి గంతులేసేటటువంటి వాళ్ళలో నెంబర్ 1 స్థానంలో మేమే ఉంటాం. స్వస్థత వరాలు మొదటి శతాబ్దపు కాలంలో జరుగుతున్నట్టు ఈ రోజుల్లో కూడా జరుగుతుంటే అంతకంటే ఆనందం ఏమైనా ఉందండి? అంతకంటే సంతోషంగా ఏమైనా ఉందా? కానీ అలా జరగట్లేదు, అలా జరగవు కూడా. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు జరుగుతున్నాయి అని చెప్తున్నారు కదా, ఉన్నాయి అలాంటి భక్తులు ఉన్నారు అని చెప్పేసి కొన్ని సునకాలు మాట్లాడుతున్నాయి కదా. ఈ సునకాలు నిరూపించడం చాలా ఈజీ కదా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు సందర్భం, పేతురు యోహాన్లు నిలబెట్టిన తర్వాత ఆ వ్యక్తిని కుంటివాడిని నిలబెట్టిన తర్వాత ఆ వ్యక్తి వాళ్ళ మధ్యనే ఉంటాడు. వ్యతిరేకించే వాళ్ళు వస్తుంటే ఆ వ్యతిరేకించే వాళ్ళ ముందు ఎవరిని పెట్టారు తెలుసా? వాళ్ళు ఆ కుంటివాడు లేచి నిలబడి గంతులేస్తూ తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చేసి వాళ్ళతో పాటు నిల్చోబెట్టుకున్నారు. మాట్లాడవను, ప్రపంచంలో ఎవరైనా మాట్లాడవను? మీరు అలా చేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు ఏమైనా చేయండి, మరిగో మా దగ్గర గుడ్డోళ్ళు ఉన్నారు అని చెప్పేసి మేము అంటుంటే, ఏ ఒక్కరినైనా విశ్వాసంతోనే వస్తామయ్యా, ఏ ఒక్కరినైనా బాగు చేయండి అయ్యా అని చెప్పేసి మేము అంటుంటే, ఈ సునకాలు ఏమైనా మాట్లాడుతున్నాయంటే, ఈ సునకాలు బిస్కెట్ తింటున్నటువంటి ఈ సునకాలు ఏమైనా మాట్లాడుతున్నాయంటే, బైబిల్లో ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తే స్వస్థత చేసినట్టు ఉన్నారా? అంత బైబిల్ చదివినవా? మరి అలాంటప్పుడు ఒక్కసారి బైబిల్లో ఎలా జరిగినాయి, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఆ కంపారిజన్ చేయలేకపోయినవేంది నువ్వు అసలు? సునకాలకు అడుగుతున్నా నేను, ఆ కంపారిజన్ ఏమైపోయింది నీకు? సవాలు విసరట్లే. ఒరే బాబు, ఆనందిస్తాం, సంతోషిస్తాం ఇలా చేయగలిగితే. నాకు తెలిసినటువంటి వాళ్ళలో ఉన్నారయ్యా, పుట్టి గుడ్డి వాళ్ళు ఉన్నారు, పుట్టి కుంటి వాళ్ళు ఉన్నారు, ఎవరికైనా బాగు చేయండి అంటే మేము చేయం. ఈ సునకాలు చేయవు. చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి బిస్కెట్లు తింటున్నాయి కాబట్టి బిస్కెట్ల విశ్వాసంతో మాట్లాడేటటువంటి సునకాలకు చెప్తున్నా నేను. పోనీ వీళ్ళ లెక్క మీ జీవితంలో ఆ మోసం చేస్తున్న దొంగలు ఉన్నారు చూసారా, దోపిడీ చేస్తున్నటువంటి దొంగలు, డబ్బుల కోసం మాయావేషం వేసుకున్నటువంటి ఆ దొంగలు, వాళ్ళ జీవితంలో పుట్టి గుడ్డివాణ్ణి, పుట్టి కుంటివాణ్ణి, పుట్టుక నుంచి నోరు మెదపడినటువంటి వాళ్ళని మాట్లాడించి ఉంటే, ఆల్రెడీ ఏ ఒక్కడైనా చేసి ఉంటే పట్టుకొచ్చి నిలబెట్టవచ్చుగా. అలాంటి వాళ్ళని పట్టుకొచ్చి నిలబెట్టవచ్చుగా. సరే, మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళని తీసుకొస్తాం, బాగు చేయండి అని అంటే చేత కాదు, ఎందుకంటే మీరు దొంగల నాండే ప్రూఫ్ అయిపోయింది. పోనీ మేము అలా సవాలు చేయము అని చెప్పేసి మళ్ళా ఈ దొంగలందరూ బైబిల్ అడ్డబెట్టుకుంటారు. బైబిల్ని విశ్లేషించే విధానం, అర్థం చేసుకునే విధానం, రాయబడిన విధానం చూడరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారే చెప్పారు, మీరు ఎవరో కూడా తెలియదు, అవతలికి పొండరా అని చెప్పేసి ఆయన అంటాడని చెప్పేసి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడిందా లేదా? ప్రభువా నీ నామములో దయ్యాలు వెలగొట్టలేదా? ప్రభువా నీ నామములో ప్రవచింపలేదా? ప్రభువా నీ నామములో మేము స్వస్థతలు చేయలేదా? అద్భుతాలు చేయలేదా అని అంటే, ఒరే దొంగలురా మీరు, ఎవర్రా మీరు అని చెప్పేసి ఆయన అంటాడట. అలాంటి బ్యాచ్ మీరందరూ. వాళ్ళు ఒక రకమైతే వాళ్ళు కుక్కలు కూడా పెంచుకున్నారు. ఆ కుక్కలు మరుగుతున్నాయి ఇప్పుడు యూట్యూబ్ లో. వింతే, అది విచిత్రం అనమాట. అందుకు మాట్లాడుతున్నాను. ఉంటే ఆనందపడతాం అబ్బా, సంతోషపడతాం, ప్రచారం చేస్తాం. మేము కూడా వచ్చి శిష్యులుగా జాయిన్ అయిపోతాం కదా. చేసినోళ్ళని చూపించరా? మా దగ్గర ఉన్న తీసుకొస్తాం చేస్తారా అనంటే చేయరా? ఏమనంటే కుక్కల్ని మెచ్చుకున్నారు మీరు, ఆ కుక్కలు వదిలేస్తున్నారు, ఆ కుక్కలు మాట్లాడుతున్నాయి ఇప్పుడు. అందుకు నేను ఈ సత్యం కోసం మాట్లాడాల్సి వచ్చింది. ఇదిగో పేతురు, యోహాను గారు వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ ముందు ఒక్కసారి 4వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యము 13 నుంచి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. చూసారా? అప్పుడు సభ వెలుపలికి పొండని వారిని ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుష్యులను మనం ఏమి చేయుదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పదారము.
చూసారా నోరు ఎలా ముయించారు? అలా ముయించండి అని చెప్పేసి అవకాశం ఇస్తుంటే అది ఉపయోగించుకోరు, చేస్తామని చేయరు. అవునా? ఖండించిన తర్వాత అదిగో మొన్న విపిఆర్ గారు వాళ్ళ ఇంటికి అమతేజ అనేటటువంటి సోదరుని పిలిచారు. గచ్చ 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 వణుకుతున్నాడు. కూర్చొని డిబేట్ చేయొచ్చు కదా, వచ్చినానుసారంగా నిరూపించడానికి నిలబడిపోవచ్చు కదా. ఎందుకు ఆ భయము? ఇక్కడ స్వస్థత చేసినటువంటి పేతురు యోహాన్ల ధైర్యం చూడు. ఎదుటోడు భయపడుతున్నారు, వచ్చి అబ్జెక్షన్ పలికేటోడు భయపడుతున్నాడు తప్ప చేసినటువంటి వీళ్ళు భయపడుతున్నారా? వాళ్లతో పాటే సపోర్ట్ ఎవరున్నారు? ఆల్రెడీ స్వస్థత చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు, వాళ్ళు ముందు పెట్టారు. వాళ్ళు అలా చేయండి, అయిపోతుంది కదా. ఈజీ, నిరూపించడం చాలా డెడ్ ఈజీ కదా. మీ జీవితంలో మీరు మోసం చేయడం మొదలుపెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు పుట్టి గుడ్డివాడిని కానీ పుట్టుక నుంచి మూగా చెవిటి ఉన్నటువంటి వారి చేత మీరు చెవులు తెరిపించినట్టు, నోరు తెరిపించినట్టు, కళ్ళు తెరిపించినట్టు, కుంటికాలుగా చేతులు లేకుండా పుట్టేటువంటి వాళ్ళని ఇదిగో పుట్టుక నుంచి ఇలా ఉంటే ఇతని సర్టిఫికెట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పుట్టుక నుంచి ఆయన గుడ్డివాడుగాను సర్టిఫికెట్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ అనే సర్టిఫికెట్ ఉంది. కానీ ఈ రోజు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ లేదు జీవితంలో. చూడండి ఆ సర్టిఫికెట్, చూడండి అని నిరూపిస్తే నోరు మూసుకొని సైలెంట్ అయిపోతాం కదా. ఈజీ కదా, డెడ్ ఈజీ కదా. మరి ఆల్రెడీ చేసినవి చూపించరు. మరి ఇన్ని రోజులు నుంచి ఏం చేస్తున్నట్టు? మీరు పైన ఒక ఇరిమియా గ్రంథంలో ఉంటుంది చూసారా, పైన మాత్రమే బాగు చేస్తారనమాట మోసగాళ్ళు, దొంగలు. ఏదో ట్రాన్స్ లో ఆ కొద్దిసేపటి మాత్రమే ఏదో బాగు చేసినట్టుగా ఒక రకమైనటువంటి మోడ్ లోనికి, ఒక రకమైనటువంటి ట్రాన్స్ లోనికి ప్రజల్ని నడిపి మభ్యపరిచి మోసం చేసి గారడీలు చేస్తున్నటువంటి ఈ గారడిగాళ్ళు ఒక రేంజ్ అయితే వీళ్ళందరూ స్పందించేసరికి, ఖండించేసరికి గారడిగాళ్ళందరూ నోరు మూసుకున్నారు, సైలెంట్ గా నోరు మూసుకున్నారు. కానీ వాళ్ళు పెంచుతున్న కుక్క మాత్రం అబ్బా ఏం మరుగుతుంది అసలు. ఎందుకంటే బిస్కెట్లు తింటున్నటువంటి కుక్క కదా, మరి విశ్వాసం కనబరచాలి కదా. అందుకోసమే చెప్తున్నాను, అందుకోసమే మాట్లాడాను. ఒరే బాబు, మీకు ఈజీ, నిరూపించడం పెద్ద కష్టం కూడా కాదు, ఈజీ, డెడ్ ఈజీ. స్వస్థత వరాలు మొదటి శతాబ్దపు కాలములో జరిగినటువంటి వరాలు నేటికి ఉన్నాయి అని నిరూపించటం ఎంత డెడ్ ఈజీ. చెప్పానా లేదా? ట్రిక్ చెప్పాను నేను మీకు ఎలా నిరూపించాలో. ఒకటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తీసుకురండి, విశ్వాసం కలిగినటువంటి వాళ్ళని. ఎందుకంటే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, ఖండిస్తున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సంఘం కలిగినటువంటి విశ్వాస సేవకులే కదా. వాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విశ్వాసులు చాలా మంది కుంటి వాళ్ళు చాలా ఇబ్బందులు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఎవరో ఒకళ్ళు తీసుకురండి అని చెప్పేసి అడగండి. మీరే ప్రేమతో మీరే అడగండి. వాళ్ళు అడిగితే మళ్ళీ రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. మీరు ఛాలెంజ్ చేస్తే మేము చేయము అని చెప్పేసి అడ్డంగా మాట్లాడుతున్నారు కదా. మీరే అడగండి. పోనీ ఎవరన్నా ఒకళ్ళు తీసుకురండి, మా దగ్గర పెట్టండి, మేము బాగు చేసి చూపిస్తామనండి. 10 రోజులు ట్రై చేస్తారు, 15 రోజులు ట్రై చేస్తారు. అలా ట్రై చేసినా మీరు ఫెయిలే. కానీ పోనీ అనే అవకాశం ఇస్తాం. ఎందుకంటే నిజంగా అవరాలు ఉంటే చిట్టుకలో పని అయిపోవాలి. నిమిషం కూడా కాదు, సెకండ్స్ లో పని అయిపోవాలి. అది దేవుడి కార్యాలంటే, పరిశుద్ధాత్మ కార్యాలంటే అది. మీరు దొంగలరా బాబు, మళ్ళా పరిశుద్ధాత్మని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు. పరిశుద్ధాత్మ కార్యాలని పెయింటింగ్ తో పోల్చొచ్చా, దాంతో పోల్చొచ్చా, దీంతో పోల్చొచ్చా? పనికి మాలోళ్ళందరూ తయారైపోయి ఇలా మాట్లాడుతున్నారు. మరి పోలీసులు ఎందుకంటే మీరు చేసి అట్లున్నాయి, మీరు చేసి అట్లున్నాయి కాబట్టి మరి పోల్చాలా వద్దా? నిజంగా దమ్ము ఉంటే అరే సెకండ్స్ నిలబెట్టండి. మరి పోనీ నిలబెట్టినటువంటి వాళ్ళు ఎవరు ఉంటే చూపించండి. మరి ఇప్పటి వరకు మీ జీవితంలో నిలబెట్టినటువంటి వాళ్ళు ఎవరు ఉంటే? అది లేదు, ఇది లేదు. అందుకోసమే ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వాళ్ళ చేతిలో మోసపోతున్నటువంటి అజ్ఞానులారా, మూఢనమ్మకాలను నమ్ముతున్నటువంటి అంధులారా, ఇకనైనా కళ్ళు తెరవండి. బైబిల్ చదవండి. పదే బైబిల్ చదవండి. ఒక 500 కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు కదా. మరి ఆత్మ పరలోకం చేరాలి అని అంటే దీనికోసం కష్టపడరా? బైబిల్ మాత్రం చదవం. ఎవరైనా ఏదైనా బాగు చేస్తున్నారు, అక్కడ బాగు జరుగుతుంది అని చెప్పేసి వినబడితే పోవటం, వాళ్ళ ట్రాన్స్ లో పడిపోవటం, వాళ్ళ చేతిలో మోసపోవటం, వేలు తగిలించడం, అలాగని బాగా అయింది ఉండదు, పాడై ఉండదు, ఏముండదు. అసలు స్వస్థత వరాలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అసలు పరిశుద్ధాత్మ వరాలు అంటే అసలు మీరేమనుకుంటున్నారు? ఒరిజినల్ గా చెప్పాలంటే పరిశుద్ధాత్మ వరాలను కించపరుస్తూ, అవహేళన చేస్తూ, నిందల పాలు చేస్తూ, అవమాన పాలు చేస్తున్నది మీర్రా బాబు. మీరు, మీ బతుకులు, మీరు చేసే చేష్టలు. అయ్యా పరిశుద్ధాత్మ వరాలంటే ఎట్లుంటో తెలుసా? మొదటి శతాబ్దపు కాలంలో జరిగినటువంటి వాటి మరొకసారి చదవండి. మొదటి శతాబ్దపు కాలంలో కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువు వారు కానివ్వండి, చేసినటువంటి ఆ కార్యాలు ఏవైతున్నాయో చూడండి అయ్యా, ఒక్కసారి చదవండి. ఒక్కసారి బైబిల్ని ఊకే వాగటం కాదు, వాగకండి. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి
ఆ దొంగలకు తెలుసు మేము దొంగలమే అని, అందుకోసం వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కానీ వాళ్ళు పెంచుకున్న శునకాలు మాత్రం మాట్లాడుతున్నాయి. అందుకోసం ఈ శునకాల కోసమే ప్రత్యేకంగా నేను మాట్లాడాల్సి వచ్చింది. దేవుని మీద ఆధారపడి బతకటం శాతగాని శునకం, వాళ్ళ బిస్కెట్లు తింటూ మాట్లాడుతున్నటువంటి ఈ శునకం కోసమే నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సత్యం నిలబడాలి ఎప్పటికైనా, ఎన్నటికైనా. సత్యం కోసం ఎంత దూరమైనా, ఏం చేయడానికైనా, ఏం మాట్లాడడానికి, ఎలా మాట్లాడటానికైనా, ఎక్కడికి వచ్చి మాట్లాడటానికైనా సిద్ధంగా ఉండేటటువంటి వాడే సత్య సంబంధం. అంతేగాని మోసాలు చేయకూడదు, మోసం చేయకూడదు ఉద్దేశపూర్వకంగా. కాబట్టి ప్రియులారా, ఇదిగో ఇక్కడ ఎంత చక్కగా వాళ్ళు ప్రార్థన చేయటం కానివ్వండి, ప్రార్థనలో కూడా ఏం మాట్లాడుతున్నారో మాట చదివి మీకు వినిపించి నేను ముగించేస్తాను. 4వ అధ్యాయంలో 23వ వచనం చూస్తే, వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటిని వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాథా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటన్నింటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతు పిలాతును, అన్యజనులతోనూ, ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనివి. 29:30 చూడండి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థత పరుచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను, మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉన్నావు. ఎలా ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళు బెదిరిస్తుంటే వాళ్ళ బెదిరింపులకు భయపడకుండా, దాక్కోకుండా, ఓన్లీ మాటలతో సమాధానం చెప్పకుండా, మాటలతో అది ఇది మాట్లాడటానికి సునకాల్ని పెంచుకోకుండా, డైరెక్ట్ గా వాళ్ళ కళ్ళ ముందే మరికొన్ని అద్భుతాలు చేయటానికి మీరు మీ హస్తము ఇచ్చినటువంటి బలాన్ని బట్టి మేము ఎంతో అద్భుతంగా ముందుకు సాగుతున్నాం తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు బెదిరిస్తున్న వాళ్ళ బెదిరింపులకు భయపడకుండా, నీవు మాకు స్వస్థతపరచడానికి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను, మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉన్నావు అని మా ప్రార్థన చేస్తున్నాడు. అది దమ్ము అంటే, నిజమైనటువంటి స్వస్థత వరం అనేటటువంటిది. అంతే తప్ప నలుగురు మాట్లాడేసరికి ఎక్కడి దొంగలు అక్కడే గప్చిపన్నట్టుగా దాక్కోవటం కాదు. దాక్కొని అసలైన వాళ్ళు దాక్కొని వాళ్ళ సునకాలను ముందు విడిచిపెట్టడం కాదు. ఉంటే నిజంగా ఆ వరమే ఉంటే మీరు భయపడతారా? అసలు మామూలు విషయం. పరిశుద్ధాత్మ వరం కలిగి ఉండటం అంటే మామూలు విషయమా? అంటే ఆషమాషి విషయం అనుకుంటున్నారా? అది ఆటపాట అనుకుంటున్నారా? కలిగి ఉంటే ఎంతమంది మాట్లాడినా అంతమంది ముందు స్టెఫెను గారిని బెదిరించలేకపోయారు. ఎంత పెద్ద పెద్ద అధికారులు, అధిపతులు వచ్చినా కూడా ఆయనను ఎదిరించలేకపోయారు. తెలుసా? ఆ సంగతి అంతా మనకు తెలుసు. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే గుండె ధైర్యం ఎట్లుంటుందో తెలుసు. కానీ బైబిల్లో ఓనమాలు కూడా రావు, వాక్యం చూపించడం కూడా రాక మా దర్శనం వేరు, మీ దర్శనం వేరు తప్పించుకొని పారిపోవటాలు కాదు. నేను చెప్పిన ట్రిక్ను ఉపయోగించుకొని కనీసం అట్లనన్నా నిరూపించండి. లేదు కాదు కూడదంటే ఈ రోజు నుంచి అయినా మోసం చేయటం మానేయండి. ఈ మోసం చేసే డబ్బు కోసమే కదా, కేవలం డబ్బు కోసమే కదా. ఒక ఎంతమంది ఉన్నారని చూపిస్తారేమో. మన భారతదేశమే మూఢనమ్మకాలకు పుట్ట. బాబాల దగ్గరికి వెళ్ళి చూడు, నీకంటే ఎక్కువ మంది ఉన్నారు ఆడ. జనాలు ఎక్కువ ఉన్నంత మాత్రం నీ రైట్ అని అనుకుంటే నీ భ్రమ. కాబట్టి ప్రామాణికం జనాలు కాదు, గుంపు కాదు, సబ్స్క్రైబర్స్ కాదు. 1,00,000 మంది సబ్స్క్రైబర్ ఉంటే ఆగడు, దొరకడు. సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకపోయినా, ఎంతమంది ఉన్నా జనాలను చూసి ఊగటం, మాట్లాడటం కాకుండా ఆత్మధైర్యం వేరే లెవెల్. ఆత్మ కలిగినటువంటి వారి ధైర్యమే వేరు. కాబట్టి అలాంటి వాళ్ళ ముందు, నిజమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వారి ముందు మీరు నిలబడలేరు. సాటుగా మాట్లాడటమే. కాబట్టి దయచేసి మోసం చేయటం ఇకనైనా మానేయండి. లేదంటే నిలబడండి, అయిపోద్ది. ఒకటే సెకండ్, పెద్ద విషయం కూడా కాదు. ఉంటే మీరు నిలబడిపోతారు. ఇన్ని రోజులు సాగదు, ఇన్ని రోజులు ఈ వ్యవహారం సాగదు. ఇంకా దాక్కోవటమే తప్ప మీ బతుకులకు మీరు ముందుకు వచ్చేసి నిరూపించే సత్తా, ఆ ప్రయత్నం కూడా మీరు చేయరు. ఏదనుంటే అలా చేయలేదు, ఇలా చేయలేదు, మీరు అడిగితే చెయ్యరు, సవాల్ తీసిస్తే చెయ్యరు, అలా పోల్చుకోకూడదు, ఇలా పోల్చుకోకూడదు అని చెప్పేసి సునకాలను తీసుకొచ్చేసి మాట్లాడించి వేస్ట్, వృధా ప్రయాసాది. కానీ వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరి నోరు మూయించడం సెకండ్ల పని. అది మీరు చేయగలిగితే సెకండ్ల పని, అంతే. మీ దగ్గర నిజంగా ఆత్మ వరాలు కనుక ఉంటే అది పెద్ద విషయం కూడా కాదు. కానీ మీరందరూ దొంగ అని బయటపడుతుంది.
ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ దొంగలందరూ దొంగల ముఠాగా బయటకి త్రోసివేయబడతారు. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. మెల్లగానైనా సర్వసత్యం సత్యం విరాజిల్లుతుంది రానున్నటువంటి దినాల్లో. కాబట్టి మనుషుల్ని విజ్ఞానం వైపు నడిపించాలి తప్ప అజ్ఞానం వైపు నడిపించకూడదు. మనుషుల్ని నమ్మకం వైపు నడిపించాలి తప్ప మూఢనమ్మకం వైపు నడిపించకూడదు. పాస్టర్ల పేరిట, స్వస్థతల పేరిట, ఈ వరాల పేరిట అందరూ ఈ కాలంలో చేస్తున్నటువంటి వారందరూ కూడా దొంగలే. సమాజాన్ని మూఢత్వం వైపుకు, మూర్ఖత్వం వైపుకు నడిపిస్తున్నటువంటి వారే. కాబట్టి జాగ్రత్త. ఇకనైనా మేలుకోండి. మీరు మేలుకోకపోయినా మీ మాటలు విని మోసపోతున్నటువంటి వారైనా కళ్ళు తెరవాలి అనేటటువంటి ఆలోచనతో ఈ మాటలు నేను మాట్లాడాను. కాబట్టి విని జాగ్రత్తగా ఆలోచించి మీరు వాక్యం మీద మాత్రమే ఆధారపడి మీ విశ్వాసాన్ని కట్టుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచడానికి ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇదిగో నాయన మీ పిల్లలను మరింత మూఢనమ్మకంలోనికి, మరింత అజ్ఞానంలోనికి నడిపిస్తూ, వరాలున్నాయని పలుకుతూ, జనాలను నమ్మబలుకుతూ, ఇప్పటి వరకు మొదటి శతాబ్దపు కాలంలో యేసుక్రీస్తు ప్రభులు వారు కానివ్వండి, ఆయన తదనంతరం శిష్యులు కానివ్వండి, వాళ్ళు చేసినట్టుగా ఒక్కటి కూడా చూపించకుండా పైపైన మాత్రమే బాగు చేస్తూ, పైపైన మాత్రమే గారడి కనబరుస్తూ, జనాలను మోసం చేస్తూ, సర్వసత్యం తెలవకుండా, జ్ఞానవంతులుగా మనుషుల్ని చేయకుండా, అంధత్వంలోనికి, అంధకారంలోనికి నడిపిస్తున్నటువంటి వారి మనోనేత్రాలు వెలిగించండి. అలాంటి వారికి బుద్ధిని కలిగించమని, వారి మనోనేత్రాలు తెరిపించి కొందరినైనా తండ్రి, ఇదిగోనైనా ఈ మాటల ద్వారా మేల్కొల్పు కలగాలని కోరుకుంటూ బ్రతిమాలు కొనుచు మీ ప్రియకుమారుడు మా ప్రభులోక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ప్రార్థన అడిగి వేడుకొనుచు బ్రతిమాలు కొనుచున్నాను కర తండ్రి. ఆమేన్.